యంగ్ హీరో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ రూరల్ లవ్ ఎంటర్టైనర్ శ్రీ చిదంబరం గారు ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలకు వచ్చేసింది. దీంతో మేకర్స్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఆ హైలైట్స్ ఇప్పుడు మీకోసం. సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మెసేజెస్ కానీ చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుండి. వచ్చి చూసిన వాళ్ళందరూ అంత మంచిగా బ్యూటిఫుల్గా దేవర్ టెలింగ్ అబౌట్ థింగ్స్. సో అండ్ దేవర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ ఐఎమ్ షూర్ ఈటీవీ విన్లో ఎవరైతే థియేటర్స్లో మిస్ అయ్యారో మీరు ఈటీవీ విన్లో చూస్తే బ్యూటిఫుల్గా విత్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీవన్ చూసి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సో యా, సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కథ ఇనీషియల్గా నేను రాసుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు లైక్ ఆదిత్య హాసన్ 90s యా. సో తనకి చెప్పా, తను సాయి బ్రోకి చెప్పించారు. బేసికలీ వాళ్ళిద్దరూ ఎవరు బాగాలేదన్నా నేను కథను వదిలేసి వెళ్ళిపోయాడిని. బట్ ఈ కథ బాగుంటుంది చెయ్యి అన్న కాన్ఫిడెన్స్ నాకు స్టార్టింగ్ నుంచి ఇచ్చినందుకు సాయి బ్రోకి చాలా థ్యాంక్స్. సో యా, అంటే ఇట్ ఫీల్స్ సో గుడ్. మళ్ళీ అంటే అప్పుడు అవ్వాల్సింది మళ్ళీ తిరిగి ఇవాళ మళ్ళీ ఈటీవీకి వస్తుంది. ఇవాళ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. సో మా సినిమా ఇంకా ఎక్కువ మంది చూస్తారన్న చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడు అదే హ్యాపీనెస్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి మీకు ఆ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈటీవీ ఈజ్ కొలాబరేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా ఎలాంటిదంటే ఇప్పుడు మనకి బయట చాలా ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకి అన్ని రకాల క్యూజిన్స్. శ్రీ చిదంబరం గారు అనే ఫిలిం వినయ్, ఆదిత్య హాసన్, నేను అంటే ఈటీవీ కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మా డిస్కషన్ వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. సో వెరీ హానెస్ట్ ఫిలిం. మనం జనరల్లీ మలయాళం సినిమాలు చూస్తుంటాం కదా, చిన్న కాన్ఫ్లిక్ట్తో ఆ వరల్డ్లో ఆ ఊర్లో జరిగే కథ. సో ఒక చిన్న ఇన్సెక్యూరిటీతోని ఆ మనిషి ఎలా ఆ ఇన్సెక్యూరిటీని వీడతాడు అనేది చిన్న కథ. దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఆ ఊరు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఆ మనిషిలో క్యారెక్టర్ ప్లే చేస్తారు. అది ఎంత నేటివిటీ అండ్ ఎంత రా ఉంటుంది అనేది సినిమా. ఎప్పుడు ఇలాంటి సినిమాలకి ఈటీవీ విన్ అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వస్తుంది. సో ఒక రూటెడ్నెస్ ఉన్న కథ, ఒక తెలుగునెస్ ఉన్న కథకి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్. ఈటీవీ విన్ విల్ బి దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి, ఒక డెబ్యూటెంట్ యాక్టర్స్కి ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, పోతుంటాయి. కానీ అందరికీ రీచ్ అవ్వాల్సిన కొన్ని మంచి సినిమాలు మాత్రం రీచ్ అవ్వలేకపోతుంటాయి. అలా అందరికీ రీచ్ అవ్వలేకపోయిన సినిమా చిదంబరం. అంటే చాలామంది దాన్ని ఇంకా చూడలేదని నా ఫీలింగ్ కదా థియేటర్లో. కానీ నేను చూసినప్పుడు అయితే ఇంత మంచి సినిమా మనం థియేటర్లో చూడలేదు, ఇంత మంచి సినిమా అసలు చాలా బాగుంది, వీళ్ళ ఎఫర్ట్స్, క్యారెక్టర్స్ కానీ ఆ ఊర్లో ఉండే వాతావరణం కానీ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇందాక సాయిలు మాట్లాడుతూ వినయ్ యాక్చువల్లీ నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం కలవడం యాక్చువల్లీ ఇవాళ. నేను తన ఇంటర్వ్యూ చూశాను, రామ్ వెంకట్ శ్రీకర్తో చేసిన ఇంటర్వ్యూ. జస్ట్ అలా క్యాజువల్గా వింటూ మొత్తం ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడా, గంట ఇంటర్వ్యూ చూసాను. మొత్తం చూసినంతసేపు నా జర్నీ గుర్తుకొచ్చింది నాకు. అలా మొదలైంది చేసేటప్పుడు జరిగిన కష్టాలు. అంటే ఒక జస్ట్ 25-year-old అబ్బాయికి ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఎన్ని కష్టాలు ఈదుకుంటూ ఈ సినిమా చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా తను అనుకున్న కాస్ట్ తన ఫ్రెండ్ తనే చేయాలని చెప్పి పట్టుబట్టుకున్నాడు. ఐ వాజ్ సో, అంటే ఈ రోజుల్లో కూడా ఇలాగ ఇంత ప్యాషనెట్గా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్లెస్డ్. అంటే రేపు చాలా గొప్ప కథలు చెప్తారు. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఈటీవీ నిజంగా అండి, వేణు కూడా చెప్పాడు, థ్యాంక్ యూ అండి. మొత్తం ఇండస్ట్రీ తరపు నుంచి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా హీల్ బీ వెరీ హ్యాపీ.